అత్తా, ఈ శుభ సందర్భంలో శ్వేతకి సీమంతం చేసేద్దాం. ఏమైంది కీర్తన గారు? ఏమైందక్క? పాప కనిపించట్లేదు. కుసుమా, వీడిని బయటకు విడిచిపెట్టారు. కనీసం ఆ ఎస్ఐ మనకు మాటను చెప్పాలి కదా. నేను అబద్ధాలు చెప్పడం కాదు, నిజమే చెప్తున్నాను. నా కూతురంటే నాకు ప్రాణం. నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నేను తీసుకెళ్లలేదు. అయినా ఇంట్లో మీరందరూ ఉండగా నేనెలా తీసుకెళ్తాను? లేదు, నా కూతుర్ని నువ్వే కిడ్నాప్ చేసావు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కూతుర్ని కిడ్నాప్ చేయాల్సిన కర్మ నాకేంటి? నా కూతుర్ని తీసుకెళ్లాలనుకుంటే ధైర్యంగా వచ్చి తీసుకెళ్తాను, మగాడిలా తీసుకెళ్తాను. మీతో మెడపట్టి బయటికెందుకు గెంటించుకుంటాను? అసలు ఎన్ని రోజులు ఎందుకు కోరుకుంటాను? మరి నా కూతురు ఏమైంది? ఎవరు తీసుకెళ్లారు? ఏయ్ కానిస్టేబుల్స్, నా కూతురు కనిపించడం లేదు. ఎవరు తీసుకెళ్లారో వెతకండి. గంటలో నా కూతురు నా ముందుండాలి. ఇంకా డ్రామా ఆడాలని నీ మనసుకెలా అనిపిస్తుంది? పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మిస్ అయింది నా కూతురు, మీ కూతురు కాదు. బాధ మీకంటే ఎక్కువ నాకే ఉంటుంది. క్రిమినల్స్ ని ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పాను, విన్నావా? ఒకతేమో మొగుణ్ణి చంపింది, ఇంకొకతేమో నడి రోడ్డు మీద సీఎని కొట్టింది. ఇద్దరు బయటికి కనిపించినంత సాఫ్ట్ కాదు. వీళ్ళు నాకంటే డేంజర్. వీళ్లే నా కూతుర్ని ఏదో చేశారు. నా కూతురు నాకు దొరక్కపోవాలి, అప్పుడు చెప్తాను. ఆయనేంటి అలా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా ఇది ఆయన పనే. మన ముందు ఓవర్ చేస్తున్నారు. నాకు నా కూతురు కావాలి, నా కూతురు నాకు కావాలి. ఊరుకోండి. నా కూతురు ఎక్కడుందో, ఏమైపోయిందో. రై, పాప దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. రై, వెతకండి రా, మొత్తం వెతకండి. నా కూతురు నాకు కావాలి. అలాగే సార్, తప్పకుండా వెతుకుతాం సార్. పాప నా పాపే, ఈ గొంతు నా పాపదే. కుసుమ, కుసుమ, పాప నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? పాప ఇక్కడెందుకుంది? మీరే పాప కావాలన్నారు కదా సార్.
ఎలా తెచ్చావురా? మేడం గారి ఇంటికి వెళ్ళాను సార్. నా కూతురంటే నాకు ఇష్టమని, నా కూతురంటే నాకు ప్రాణమని, నా కోసం నా కూతుర్ని తీసుకొచ్చావా? విశ్వాసం అంటే నీదిరా. ఎందుకురా ఇంత విశ్వాసం? సార్ నేనెవరిని? తెలుసుకుంటాన్రా. నా కోసం నువ్వు వింత చేస్తే నీకోసం నేను నువ్వెవరో తెలుసుకోలేనా? ఖచ్చితంగా తెలుసుకుంటాను. రాసి నీ కీర్తన్ని. చెప్పు కీర్తన. కుసుమ ఉదయం నుంచి కనిపించట్లేదు. మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా? వస్తే ఫోన్ చేసి చెప్పేదాను కదా కీర్తన. ఓకే రాసి. ఏడవకు నాన్న, డాడీ వచ్చేసాడు కదా. మనల్నెవ్వరూ వేరు చేయలేరు నాన్న, సరేనా? ఊరుకోమ్మా. జ్వరం తగ్గిందా? ఐస్ క్రీమ్ తింటావా? ఆ సునందని గాయత్రిని కొడదాంలేమా, సరేనా? నా పాప దొరికిందా? ఏది నా పాప? ఏది? చాలా చోట్ల వెతికామక్క, ఎక్కడ కనిపించలేదు. ఏమైంది నా కూతురు? మనం ఎక్కడ వెతికినా పాప దొరకదండి. ఎందుకంటే పాపను తీసుకెళ్ళింది రాణగారే కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్లి తమ బాధను చెప్పుకుంటారు. పోలీసే దొంగ అయినప్పుడు ఇంకెవరితో చెప్పుకుంటాం? తనంతట తను పాపను తీసుకొచ్చిచ్చాడంటే ఓకే, లేదంటే తర్వాత ఏం చేయాలో చేద్దాం. నాలాంటి దానికి సహాయం చేయబోయి నువ్వు అనవసరంగా బాధలు పడుతున్నావక్క. కేవలం నా మీద, మా వదిన మీదున్న కోపంతోనే రానా గారు ఇలా చేస్తున్నారు. నా తలరాతే బాగున్నప్పుడు ఎవరిని నిందించలేము. పాప రేపటికల్లా మీ దగ్గరకొస్తుంది. బాధపడకండి. ఊరుకో అక్క, అక్క ఊరుకో. ఇవాళ నా కోడలికి సీమంతం చేస్తున్నావప్పా. నేను ఇవాళ యాడికి రావడం కుదరదప్పా. బిజినెస్ వ్యవహారాలు ఏమనంటే రేపు చూసుకుందాం. ఉంటా మరి. త్వరలో నా తండ్రి గజేంద్రముని వారసుడి రూపంలో నా ఇంట్లో తిరగబోతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉన్నదప్పా. నాకు కూడా నా కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తానని చాలా ఆతృతగా ఉందమ్మా. రంగు రంగు రెక్కల సీతాకోక చిలుక
సీతాకోక చిలుక తెలుగు రాని వయసు వాకిలిలో వెండి పూల మొక్కలేసి కనువిందు కలిగించు కిరణాల లిపిలో జన్మముడులు చదవమన్న బ్రహ్మరాతలేమో నీ రెక్కలపై ఆ రెక్కలపై నీ రెక్కలపై ఆ చుక్కల ప్రేమ లేఖ రంగు రంగు రెక్కల సీతాకోక చిలుక సీతాకోక చిలుక ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇంత డల్ గా ఉంటావేంటి? Be happy, శుభ. రోజు రోజుకి అది ఈ ఇంటి దేవత అయిపోతాండది. బీబమ్మ స్థానాన్ని ఆక్రమించుకుంటాండది. నువ్వు ఏదో ఒకటి తొందరపడి చేయకపోతే నీ కల కలగానే మిగిలిపోతాది. మొన్న పూజలో కాలి బూడిద కావాల్సిన మనిషి అదృష్టం కొద్దీ బయటపడినది. మన అదృష్టం కొద్దీ మన మీద అనుమానం రాకుండా బయటపడినాం. ఈసారి మన చేతికి మట్టి అంటకూడదు సూర్యుడు. అందుకే ఒక మనిషిని పిలిపిస్తాండాను. ఈ పాటికే బయలుదేరుంటాడు. రేపు వాడు ఫంక్షన్లోకి రాకూడదు, వాడు ఫంక్షన్ డిస్టర్బ్ చేయకూడదు. ఈరోజు అభి గారికి ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించేయాలి. ఇలాంటి కుక్క బతుకు బతికి కంటే అభిబాబుకి నిజం చెప్పేసి ఆ ఇద్దరిని కలిపేసి అప్పుడు చచ్చిపోవడం బెటర్. నా భార్య ఇక్కడే ఉందన్న సందేశాన్ని పంపించా, కానీ నాకు కనబడనీయకుండా ఎందుకు దాస్తున్నా? ఎవరికి ఏ చిన్న హాని కూడా తలపెట్టని నా భార్యకి ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు పడేలా చేస్తున్నావు? పెళ్లికి ముందు నుంచి అడుగడుగునా తన జీవితాన్ని సుడిగుండాల్లోకి నెట్టేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు?
నువ్వు మామూలుగానే చాలా అందంగా ఉంటావు. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. నీకు పుట్టబోయే బిడ్డ కూడా నా తమ్ముళ్ళ అందంగా పుడుతుంది. ఏంటి స్వామి ఇది? మా ఇద్దరి జీవితాల్ని ఎందుకు ఇలా అగాధంలో పడేశా? శ్వేతం చంపబోయేది ఆడే సూర్యుడు. ఇంకా వాడి పనిలో వాడుంటాడు. మనం లోపలికెళ్దాం పద సూర్యుడు. అభిగారు, అభిగారు ఎక్కడికి వెళ్ళారు? అభిగారు, మంచి వాళ్ళకి ఇలా చేయడం న్యాయమా? ఇది దైవత్వమా? పూర్వారూకమివ బంధనాతృత్యోర్మృక్షేయమామృతాత్. చూడు నాయనా, మంచివాళ్లనే దేవుడు పరీక్షిస్తాడు. మంచివాళ్లకే కష్టాలిస్తాడు. సీతమ్మ తల్లికే ఈ కష్టాలు తప్పలేదు, రామయ్యకే బాధలు తప్పలేదు. మానవమాత్రులం మనమెంత? హలో మర్దల్స్, ఆ అభిగాడిని బయటికి పంపించేసావా? వెరీ గుడ్. నా ఇంటి నుంచి పూర్తిగా పంపించేమని నీకు చాలాసార్లు చెప్పాను, అయినా నువ్వు వింటం లేదు. ఇంకా నీకు ఎన్ని అవకాశాలు ఇవ్వాలి? ఏదో నా శ్వేత గుడ్ న్యూస్ చెప్పిందని ఆనందంలో సార్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. లేకపోతే ఈ పాటికి వాడు అవుట్. నా భార్య ఎక్కడున్నా, ఎంత ప్రమాదంలో ఉన్నా నా ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడుకుంటాను. నా భార్య ఎక్కడుందో నాకు దారి చూపించండి స్వామి. నా భార్య ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా పూజలు జరిపించండి. అలాగే నాయనా. ఓం నమః శివాయ.
సరే, సాయంత్రం కల్లా వాడు నాకు కనపడకూడదు. ఫంక్షన్లో అస్సలు అడ్డుపడకూడదు. వాడు దొరికాడే లేదా? లేదప్పా. రక్తం మరిగిపోతాందత్త. వాడి రక్తం చూసేదాకా ఈ ఆవేశం తగ్గదత్తా.